నమస్కారం. ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న యువతను చూసి మీ మనసులో కూడా ఒక ప్రశ్న మెదులుతోందా? ఇది కరోనా వ్యాక్సిన్ వల్లేనా? సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ మాటల్లో నిజమెంత? లేదా దేశంలోనే టాప్ మెడికల్ సంస్థ AIIMS చెప్పిన నిజం వేరేనా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. ఇటీవల యువకులు, కండలు తిరిగిన శరీరం ఉన్నవాళ్లు కూడా ఆకస్మికంగా మరణిస్తున్న ఘటనలు మనల్ని కలవరపెడుతున్నాయి. వెంటనే వినిపిస్తున్న మాట ఒక్కటే, కరోనా వ్యాక్సిన్. కాని ఇది నిజమా? లేదా ఇది ఒక భయాన్ని వ్యాపింపచేసే అపోహ మాత్రమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ మరియు ICMR కలిసి ఒక విస్తృత అధ్యయనం నిర్వహించారు. 2018 నుంచి 2022 మధ్య 180 ఆకస్మిక మరణాలను పరిశీలన చేశారు. ఈ అధ్యయనంలో బయటపడ్డ నిజాలు షాకింగ్గా ఉన్నాయి. 45 ఏళ్ల లోపు మరణించిన వారిలో 42.6% గుండె సంబంధిత వ్యాధులు, 21.5% ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, మిగతావి ఇతర ఆరోగ్య సమస్యలు. వీటిలో కరోనా వ్యాక్సిన్ కారణం కాదు అని ఎయిమ్స్ స్పష్టంగా చెప్పింది. ఎయిమ్స్ కేంద్ర ఆరోగ్య శాఖ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాయి. కరోనా వ్యాక్సిన్ వల్ల యువత సడన్ డెత్స్ జరుగుతున్నాయనే ప్రచారానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భయాలు నిజం కావు. అయితే అసలు కారణమేంటి? వైద్యులు చెప్తున్నది ఒక్కటే, మన జీవనశైలే మనకు శత్రువు అవుతోంది. సిగరెట్, మద్యం, నిద్రలేమి, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవటం, తీవ్రమైన మానసిక ఒత్తిడి. అధ్యయనంలో 57% మంది స్మోకర్లు, 52% మంది ఆల్కహాల్ తీసుకునేవారు. ఒకప్పుడు వృద్ధుల సమస్యగా భావించిన గుండె జబ్బులు ఇప్పుడు యంగ్ ఇండియాను టార్గెట్ చేస్తున్నాయి. లక్షణాలు లేకుండానే వచ్చే సైలెంట్ హార్ట్అటాక్స్ ప్రాణాలను తీస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల హెచ్చరిక ఇక్కడితో ఆగలేదు. ఇప్పట్నించే పిల్లల జీవనశైలిలో మార్పు రాకపోతే భవిష్యత్తులో చిన్న వయసులోనే సడన్ డెత్స్ రావచ్చని చెప్తున్నారు. అందుకే స్క్రీన్ టైం తగ్గించాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. డాక్టర్లు సూచిస్తున్న ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే. 30 ఏళ్లు దాటితే కార్డియాక్ స్క్రీనింగ్, ఛాతీ నొప్పి, శ్వాస ఇబ్బంది వస్తే నిర్లక్ష్యం చేయొద్దు. సిగరెట్, మద్యం మానేయాలి. రోజూ వ్యాయామం తప్పనిసరి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఎయిమ్స్ అధ్యయనం ఒక ఘాటైన హెచ్చరిక. మీ గుండె బలంగా ఉండాలంటే మీ జీవనశైలిని ఇప్పుడే మార్చుకోవాలి. ఈ గుండె చప్పుడు ఆగకూడదు. జాగ్రత్తపడండి, ఆరోగ్యంగా ఉండండి.